మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ప్రకాశం డిస్ట్రిక్ట్. మీ కాన్స్టిట్యున్సీ ఏంటిది? కందుకూరు. కందుకూరులో అంటే ఇప్పుడు ఏ పార్టీ బలంగా అనిపిస్తుంది? కందుకూరులో వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మీకు ఎలాంటి అభివృద్ధి జరిగింది, డెవలప్మెంట్ జరిగిందా లేదా? నో డెవలప్మెంట్. ఇన్ కేస్ టీడీపీ వస్తే ఏ విధమైన డెవలప్మెంట్ జరుగుతుందండి? లాస్ట్ టైం టీడీపీ వచ్చింది, మా బ్రదరు బాగానే చేశారు. ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు టీడీపీ కొన్ని హామీలు ఇస్తుంది. విజన్ 2047 కింద సింగపూర్ చేసినట్టుగా ఆంధ్రాని తీర్చిదిద్దుతానని చెప్తున్నారు. చేయగలుగుతారా? ఓకే, చేస్తాను తప్పకుండా. మరి ఇప్పుడు రీసెంట్గా షర్మిల కాంగ్రెస్ని లీడ్ చేస్తున్నట్టుగా తెలిసింది. సో ఆ కాంగ్రెస్ పార్టీ టీడీపీ ప్లస్ మన ఏదైతే జనసేన ఉందో 3 కూడా అలయన్స్లో పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా అలయన్స్లో పెట్టుకోవడం వల్ల జగన్కి ఎఫెక్ట్ అవుతుందా? తప్పకుండా. ఏ మేరకు ఎఫెక్ట్ అవ్వచ్చు అనుకుంటున్నారు? చాలా ఎఫెక్ట్ ఉంది దానివల్ల. అంటే ఇప్పుడు జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి చూసుకుంటే మనకి లాస్ట్ టైం 151 సీట్స్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు వై నాట్ 175 అంటున్నారు. 151 నుంచి ఇప్పుడు 175 అని ఏ ధైర్యంతో అనగలుగుతున్నారు? ధైర్యం లేదు, వాళ్ళ నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతారు. ఏముంది, ఆ రోజే అలానే మాట్లాడుతున్నారు. నాన్నగారు అలా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలకి ఏమైనా వాల్యూ ఉందా? నో వాల్యూ. అంటే రోజా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయడం చాలా చండాలంగా ఉంది. ఆమె అసలు లేడీ అనడానికే చండాలంగా ఉంది. అంటే ఆమెని టూరిజం శాఖగా నిర్వర్తించడం జరిగింది. సో టూరిజం శాఖగా ఆమె పదవికి ఎంతవరకు న్యాయం చేస్తుంది అనుకోవచ్చు? ఏం లేదు, ఆమె వారానికి ఒకసారి తిరుపతికి పోవటం, లేదంటే పిల్లల్ని తీసుకొని టెంపుల్స్కి వెళ్ళటం, అంత తప్పితే ఏం లేదు. అంటే ఇప్పుడు ఇంకొకటి రీసెంట్గా కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అని పెద్ద చిన్న అనే రెస్పెక్ట్ లేకుండా నోటికి ఎలా వస్తే అలా బూతులు మాట్లాడారు. రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి టీడీపీ నుంచైనా వైఎస్ఆర్సీపీ నుంచైనా బీసీలకే ఎక్కువ సీట్లు ఇస్తున్నామని చెప్పేసి విధంగా చూస్తే చంద్రబాబు నాయుడుకి ఏ కులపిచ్చి లేదండి. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తారు, ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తారు. ఆయన బంధువులకు కూడా సీట్లు ఇవ్వరు. ఆయన అంత డిగ్నిఫైడ్ డీసెంట్ మనిషిని నేను మన ఇండియాలోనే చూడలేదు. అంటే నారా లోకేష్ గారు మరి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మనకి పాదయాత్ర జరగడం చేస్తున్నారు. ఈ పాదయాత్ర అనేది మనకు ఒక సైడ్ నుంచి చూస్తేనేమో వారాహి యాత్ర, ఇంకో సైడ్ నుంచి చూస్తే యువగలం. ఈ 2 పాదయాత్రలు కూడా ప్రజల్లో ఏ మేరకు ప్రభావితం చేస్తుంది? ప్రజల్లో బాగా రెస్పాన్స్ ఉంది కదండి. రెస్పాన్స్ లేదు, జనం ఎలా వస్తారు? చాలామందికి ఉన్న ప్రత్యేకమైన డౌట్, అంటే అందరికీ సాధారణంగా వచ్చిన డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైన పదవి ఇస్తారు అని చెప్పి. అది తెలియదమ్మా, వాళ్ళు ఇంటర్నల్ కదా అంత. అంటే 2.5 సంవత్సరాల పాలన తెలియదురా. కాకపోతే చంద్రబాబు నాయుడు వస్తే ఆంధ్ర డెవలప్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ టైం జగన్ వస్తే ఆంధ్ర వాళ్ళంతా హైదరాబాద్ వస్తారు. జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధం చేసి ఎలక్షన్లోకి వస్తామని చెప్పారు కదా, నిజంగానే చేశారనుకుంటాము. ఎక్కడ చేశారండి? ఏం చేశారు? ఒక్క పని చేశారు? ఏదన్నా ఒక్క పని చెప్తారా మీరు? అంటే మరి ఇప్పుడు జగన్ గారు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎవ్రీ జనవరిలో ఫస్ట్ నాడు పిల్లలకు క్యాలెండర్ ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. సో నిజంగానే ఇచ్చారనుకోవచ్చా? ఇవ్వలేదండి. ఏమి ఇచ్చారండి? ఎవరికి ఏమి ఇచ్చారు? ఏం డెవలప్మెంట్ చేశారు? అంటే ఐటీ ఇండస్ట్రీస్ కానీ అవన్నీ తీసుకొచ్చాము అంటున్నారు, పరిశ్రమలు. సో నిజంగానే తీసుకొచ్చారనుకోవచ్చా? ఏమి తెచ్చారండి? ఆయన వైజాగ్ తిరగను, ఇంట్లో కూర్చోటం తప్పితే ఏమన్నా చేస్తున్నారా? ఒక్క రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అంటారా? ఏముంది, మనకు అసలు మనీనే లేదు. 3 రాజధానులు పెట్టి ఏం చేస్తారు? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? సంక్షేమ పథకాలు ఎలా యూజ్ ఉంటున్నారా? అది ఏం పథకాలు? మా ఓట్ల కోసం పథకాలు. ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? తప్పకుండా చంద్రబాబు నాయుడు గారే వస్తారు. థ్యాంక్స్ అమ్మా.